హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్డ్ రెసిపీ. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫాస్టింగ్ చేసే వాళ్ళకైనా, డైటింగ్ చేసే వాళ్ళకైనా, లేదా ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోలేని వాళ్ళకైనా ఈ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది ఓన్లీ 1 కప్ తిన్నా కానీ మన టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా మనకేమీ పట్టదు. శివరాత్రి టైంలో కానీ, ఇది రంజాన్ నెల కాబట్టి ఉపవాసాలు ఎక్కువగా ఉంటారు. ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉండి ఒక్కసారిగా తినాలన్నా తినలేరు కదా. అలాంటి వాళ్ళకి ఎక్కువ నీరసం అనేది రాకుండా ఈ రెసిపీ అనేది యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను 1/2 లీటర్ వరకు పాలను అయితే తీసుకున్నాను. ఈ పాలని బాగా మరిగించుకుందాము. ఇందులో నేను ఒక 3 గరిటెల వరకు పక్కకు తీసుకుంటున్నాను. ఎందుకు అంటే కస్టర్డ్ పౌడర్ని దీంట్లో మిక్స్ చేసుకోవడానికి కొంచెం పాలను పక్కకు తీసుకుందాము. ఇలా బాగా తెల్లనివ్వాలి. ఈలోపు మనము కస్టర్డ్ పౌడర్ పాలలో మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము. 2 స్పూన్స్ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని అయితే యూజ్ చేశాను. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ని యూజ్ చేసుకోవచ్చు. మీ ఆప్షన్. కస్టర్డ్ పౌడర్ ఒకవేళ లేకపోతే కార్న్ ఫ్లోర్నైనా యాడ్ చేసుకోండి. అందులో కొంచెం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్నారంటే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. పిల్లల్ని ఫ్రూట్స్ తినమంటే వాళ్ళకి అస్సలు ఫ్రూట్స్ అంటే అస్సలు పడనే పడవు. అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టామంటే వాళ్ళే కప్పులు లాగిచ్చేస్తారు. ఒక్కొక్కసారి మనం కూడా ఎక్కువ పనిచేసి అలసిపోతూ ఉంటాం కదా, మనం కూడా ఇది తీసుకుంటే మంచి ఎనర్జీ అయితే వస్తుంది. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేశాను. మీ ఆప్షన్. మీరు షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పటిక బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఆర్గానిక్ బెల్లాన్ని 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇందులో మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ఉంది కదా, దీన్ని ఈ పాలల్లో వేసి బాగా పొంగు రానివ్వాలి. అప్పుడు మనకి క్రీమీగా ఈ కస్టర్డ్ మిక్స్ అనేది థిక్గా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇందులో మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ చిన్న పీసుల్లాగా కట్ చేసి వేసుకోండి. నా దగ్గర యాపిల్, జామకాయ, బ్లాక్ గ్రేప్స్, అలాగే ఆరెంజ్ ఉన్నాయి. ఈ 4 తోటే నేను ఈ ఫ్రూట్ కస్టర్డ్ మిక్స్ అయితే చేశాను. ఈ ఫ్రూట్ కస్టర్డ్ మిక్స్కి ఎన్ని రకాల పళ్ళు ఉంటే అన్ని రకాల పళ్ళతో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బెల్లంతో చేసుకుంటే షుగర్ పేషెంట్లైనా, పెద్దవాళ్ళైనా, పిల్లలైనా ఎవరైనా కూడా తినొచ్చు, ఎలాంటి డౌట్లు లేకుండా. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో మీ వరకు అయితే చేరుతుంది. చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ని చూస్తున్నారు. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా ఒక బౌల్లోకి మనం చేసుకున్న ఫ్రూట్ కస్టర్డ్ని వేసుకొని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. 1 అవర్ తర్వాత స్ట్రక్చర్ చూడండి ఎలా వచ్చిందో, అసలు ఎంత బాగా ఉందో. బాగా థిక్గా అసలు ఆ మిల్క్ అంతా కూడా ఫ్రూట్స్ పీల్ చేసుకొని మంచి ఫ్లేవర్తో వచ్చింది. ఇలా ఓన్లీ 1 కప్ తిన్నా కానీ టమ్మీ అనేది ఫిల్ అయిపోతుంది. మంచి హెల్దీ అండ్ ఎనర్జెటిక్ ఫుడ్ కదా ఇది. చూసారు కదా ఎంత తక్కువ టైంలో అయిపోయిందో. జస్ట్ 4 మినిట్స్లోనే మనకి ఈ ఫ్రూట్ కస్టర్డ్ మిక్స్డ్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని కన్సిస్టెన్సీ చూడండి ఎంత థిక్గా ఉందో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో మీ వరకు అయితే చేరుతుంది. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ముఖ్యం. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.